నమస్తే, మీ పేరు? పర్వతయ్య బట్ట. ఏం చేస్తుంటారు బాబు? వ్యవసాయం. ఏ ఊరు మీది? ఇదే ధర్మపురే. ధర్మపురి. ఉరవకొండ నియోజకవర్గం. బాబాయ్, ఏంటి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ గెలుస్తుంది అంటారు? ఇక్కడ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? మళ్ళీ కేసువే విన్ను, గెలుపు ఖాయము. మాకు చాబాల నుంచి జనార్దనపల్లి వరకు రోడ్డు, కాలువ నీళ్ళు వస్తే చాలు మాకు, నీటిపారుదలకి. ఇంకంతకంటే కోరుకుంటే అవకాశం ఏం లేదు మాకు. ఆ రెండు చేస్తే చాలు, రోడ్డు కాలువ నీళ్ళు, ఆ రెండు చేస్తే చాలు ఈ ఊరికి. అంటే ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఏమిటిది లేదు, శూన్యం. చేసింది లేదు, పెట్టింది లేదు, చేసే వర్కులు ఏంటివి లేవు. అంటే రైతు ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతుంది. ఏంది, ఒక్క రూపాయి కూడా వచ్చింది ఏం లేదు రైతుకి. ఇంకంతకంటే ఏం మాకు రాలే. అంటే గతంలో పయ్యోల కేశవ్ గారు ఉన్నప్పుడు ఎలాంటి సహాయం చేశారు రైతులకి? రైతులకు బాగా వచ్చేది సంవత్సరానికి 20,000 సంవత్సరం బతకాలు వచ్చేటివి. ఇప్పుడు ఏంటివి లేవు, అసలు ఏం లేవు. అంటే ఈరోజు మీ ప్రాంతంలో కాలువలు కానీ లేకపోతే మంచినీళ్ళు తీసుకురావడం విషయంలో కానీ పయ్యోల కేశవ్ గారు ఎంత చేసిన అభివృద్ధి అప్పుడు చేసినవి ఇప్పుడు ఏంటివి లేవు. ఇంకా ఆయన చేసినవే. ఇంతవరకు వైసీపీ గవర్నమెంట్ చేసింది ఏంది లేదు. అంటే ఈ రోజున విశ్వేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు కదా, మేము వచ్చాక పథకాలన్నీ అందించాం. కాలువల మీద నేను తిరిగి అన్ని సార్లు పండుకుండే, గవర్నమెంట్ వేసినాక ఏం చేసినాడు? నిద్రపోయినాడు. ఆయన చేసింది ఏమి లేదు. ఇప్పుడు మాకు కాలువకు నీళ్ళు వస్తే చాలు, చావాల నుంచి జాగ్రత్త వరకు రోడ్లు వేస్తే చాలు. మాకు అవే కోరికలు, ఇంకేం లేవు. అంటే ఈ ప్రాంతం మొత్తం మీద కూడా ఈరోజు మేమే గెలుస్తామని సవాల్ చేస్తున్నారు కదా, ఏం చెప్తారు? ఆ గెలుపు శూన్య మామూలు చెప్తా అంటారు. గెలుపు ప్రజలు తిరుపతి, ప్రజలు టీడీపీకే పట్టం కడతారు. పట్టం. అంటే ఈ ఎన్నికల్లో పయ్యోల కేశవ్ గారికి ఎంత మెజార్టీ రావచ్చు అంటారు? 40 నుంచి 50కి తక్కువ రాదని అంచనా ఉంది. అదే, అంటే పైన ఎలా ఉంటుంది? ఏపీ మొత్తం ఎన్నికలు ఎలా ఉంటాయి? పైన కూటమి గ్యారంటీ. మీ పేరు? నా పేరు లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ గారు ఏ ఊరండి మీది? మాది వజ్రకర్ర మండలం రాగులపాడు. ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం చేస్తుంటారు. సరే, మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసారు 5 ఏళ్ళ నుంచి కూడా రైతు ప్రభుత్వం అని అంటున్నారు. మరి ఈ ప్రభుత్వంలో రైతులకి ఎంతవరకు మేలు జరిగిందంటారు? ఒకవేళ నష్టం జరిగిందంటారా? ఏంటి అసలు నష్టం అనే కంటే ఇది చేసిండే న్యాయం ఏమో కావాలి. ఏం చేశాడండి? ఒక ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడా? ఏదో కేంద్రం ఇచ్చే డబ్బులతో నేను ఇచ్చాను సంకలు కొట్టుకుని తప్ప ఆయన ఇచ్చింది ఏమీ లేదు. రైతుకు కావాల్సింది ఏమంటే ముఖ్యంగా సబ్సిడీకి, పాడి రైతులకి దానా కావచ్చు, వ్యవసాయం చేసేకి స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్, ఇటువంటివి ఏమీ ఆయన చేసిండేది లేదు. ఆయన చేసింది ఏంది? అగో కేంద్రం ఇచ్చేదాంట్లో నేను ఇచ్చా 2,000 రూపాయలు ఇస్తాడు. విడతకి 2,000 రూపాయలు. ఏమిటికొస్తాయి 2,000 రూపాయలు? అగ్రికల్చర్ దాంట్లో తీసుకుంటే ఇచ్చే 2,000 4 కూలీలు వస్తాయి. ఏంది నువ్వు ఒక పైపులు, స్ప్రింక్లర్లు, ఏదో పాడి రైతులకు దానా ఏంది లేదు. గత ప్రభుత్వంలో ఎలా ఉన్నాయి? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎలా వచ్చింది? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పాడి పశువులు దానా వచ్చేది, రైతులకు స్ప్రింక్లర్లు, సూక్ష్మ బిందు సేద్యం అయితేనేమి, అగ్రికల్చర్గా అన్ని విధాలు బాగుండేది. ఇప్పుడు రైతులకి చేసిండేది ఏమీ లేదు. 18,000 ఇస్తానంటున్నాడు కానీ మహిళలకి ఆ 18,000 ఇస్తే మా సాయంత్రానికి మా పరిస్థితి ఏదో గుర్రాలు అవి తాగే దానా అటువంటివి మందులు ఇచ్చి 200 రూపాయలు 200 మనం మనకి బ్రాండ్లు అయితే ఏం దొరకవు. అసలు పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తానని అది ఊరికే మద్యపాన నిషేధం చేసి నేను మళ్ళీ వస్తాను ఓటు అడిగేకన్నాడు. కానీ ఎక్కడ చేసినాడు అంటే మద్యపాన నిషేధం అయితే చేసినాడు. ఎక్కడ మంచి మందులన్నీ తీసేసి తన సొంత బ్రాండ్లు తీసుకొని ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డివి, బొత్స సత్యనారాయణవి, ఇట్లా వాళ్ళు బ్రాండ్లు తీసుకొని మద్యపాన నిషేధం చేసినా సంకలు కొట్టుకుంటున్నాడు. అది గుర్రాలు తాగే మందు 200కి ఇచ్చి దాని విలువ అంతా 15 రూపాయల మందు. అది అటువంటి మందుని మాకు ఇచ్చి మా ప్రాణాలతో ఆడుకుంటున్నాడు. సరే అండి, అసలు పయ్యోల కేశవ్ గారి నాయకత్వం మీరు చూశారు. మరి ఆ టైంలో సాగునీటి ఎలా ఉండేది? ఇక్కడ తాగునీరు కానీ సాగునీరు విషయంలో ఆయన ఎలా వ్యవహరించారు? ఈరోజు విశ్వేశ్వర రెడ్డి గారు కూడా ఉన్నారు. మరి ఈయన హయాంలో ఎలా ఉంది ఇక్కడ సాగునీరు తాగునీరు అనేది? ఏం చెప్తారు? అది దేవుడేం కరెక్ట్గా ఉండొచ్చేమో, పూజారి కొన్ని కూడా వాకిలు తీసి మంత్రాలు చదివేట్టుకుంటాయి. అట్లా పూజారే కరెక్ట్గా లేడు. ఇతనే భూ కబ్జాలు అన్ని 160 చేసుకుంటూ పోతున్నాడు. ఇతని బొమ్మ ఒకటే, దీని వెనక అంత కొడుకుదే.
ఇదేంది ఏంది లేదు, విశ్వేశ్వర రెడ్డిది ఏంది లేదు, కొడుకుదే. ఇంకా ఇది ఈ రైతుకు చేసిండేదంటే కేశవ్ గారి విషయానికి వస్తే ఈరోజు 30 కిలోమీటర్లు అవతలు పోతే రాకెట్ల దగ్గర అదే కనీసం అంటే ఒక 40-50 కోట్ల రూపాయలు డ్రిప్ మురిగిపోతుంది ఉరువుకొండ నియోజకవర్గంలో. మరి కనీసము దాన్ని ఫాలో చేసింటే కూడా ఎందుకు అది ఫాలో చేస్తే కూడా మళ్ళీ కేసుకు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఆ ఎలుకలు తినిపోతున్నాయి ఈరోజు. ప్రజాధనం అది కష్టపడి పోరాడి తీసుకొని వచ్చినాడు కేశవ్ గారు. ఆ దాన్ని కూడా కనీసం రైతులకు అంది లేకుండా ఊరికే ఎలుకలు తినిపోతున్నాయి సార్ ఈరోజు. అంటే ఈరోజు ఆయన గెలిచినా కూడా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉండట్లేదు, ఒక టూరిస్ట్లా వచ్చి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి పయ్యావుల కేశవ్ గారి మీద వేస్తున్న ఆరోపణలు ఏం చెప్తారు? అదే టూరిస్ట్గా వచ్చేది ఎవరు అనేది ప్రజలందరికీ తెలుసు. నువ్వు ఊరికే టూరిస్టు, నీ వెనక డ్రైవర్ వేరే, నీ పిఏ వేరే, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే కినా ఈయన స్థితిలో కొంతమంది రాజకీయ నాయకులు సిగ్గుపడతారు. ఏంది రాజకీయం అంటే ఇట్లుందా అని. ఒక ఉరుకోని నియోజకవర్గాన్ని తీసుకుంటే కేశవ్కి ఏమాత్రం సాటి లేని వ్యక్తి ఇతను. ఎందుకంటే ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో పోటీ చేసినాడు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేసినాడు, ఇవద్దు మళ్ళీ వైఎస్ఆర్ పార్టీలో చేసినాడు. నువ్వు పార్టీలు మారుకుంటూ పోతే నీకు ఓటు నమ్ముకుంటూ వేసుకుంటావు వాళ్ళని. ఓనాడు కమ్యూనిస్ట్ సిద్ధాంతాలతో ముందుకు వచ్చావు, ఈ పొద్దు ఓనాడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో వచ్చావు, మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో. ఎన్ని పార్టీలు మారుతావు? కేశవ్ ఏమట్లా నీ అక్కడ పార్టీలు మారలేదు కదా. మళ్ళీ కేశవ్కి నీకేం సాటి అండి? కేశవ్కి నువ్వు సాటి భక్తి కాదు. నువ్వు కేశవ్ని ఏ విధంగా దృష్టిలో పెట్టుకోకూడదు. ఏం బాబాయ్ ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు ఖచ్చితంగా పయ్యావుల కేశవ్ గారు? భారీగా ప్రతి పేద గుండెల్లో ఉన్నాడు, ప్రతి రైతు గుండెల్లో ఉన్నాడు. ఏదో అది చేసే ఏదో అగ్రికల్చర్గా ఏదైనా చేసుకునే ఏదైనా వ్యాపారం చేసుకునే వ్యాపారుల గుండెల్లో కూడా అతను పదిలంగా ఉన్నాడు. పయ్యావుల కేశవ్ తిరగలేదు ఈ నియోజకవర్గంలో. అంటే ఎంత మెజారిటీ ఉండొచ్చు అంటారు పయ్యావుల కేశవ్ గారికి ఉరవకోట నియోజకవర్గం? అట్లా నియోజకవర్గంలో ఇంత మెజారిటీ అని డప్పులు కొట్టుకునే పని లేదు, కానీ అఖండ మెజారిటీతో ఇంత ఫిగర్ అని చెప్పుకునే పని లేదు. అఖండ మెజారిటీతో ఈరోజు ఇంత అర్థమానంగా అన్నా కానీ 20,000 మెజార్టీతో పయ్యావుల కేశవ్ గెలిచేది ఖాయము, విజయ పందం మోగేది ఖాయము. మళ్ళా 1994 ఆ రోజులు 2024లో వస్తున్నాయి. దాంట్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2024 మొత్తం కూడా 170 నేనే గెలుస్తానని జగన్మోహన్ రెడ్డి సవాల్ చేస్తున్నారు కదా, మరి ఎలా ఉండబోతుంది అంటారు ఎన్నికలు అనేవి? అవి ఇంకా 2 ఎక్కువ గెలుస్తాడు. అక్కడ ఎర్రచందనము ఆ స్మగ్లింగ్ లో ఉన్న ఇంకా తమిళనాడులో అవి 2 కలుపుకొని కూడా 177 గెలుస్తాడు. 175 కాదు, 177 గెలుస్తాడు. ఏంటికి వస్తాయి ఇవి? ఊరికే అన్ని డబ్బులు కొట్టుకునేటివి పద్ధతి కాదు. ఏదో ఇంత అని కాకుండా అఖండ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అయితేనేమి ఉరవకొండ నియోజకవర్గంలో అయితే గెలిచేది ఇది ఖాయం. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే, మీ పేరు? నా పేరు ప్రతిపాటి కృష్ణమూర్తి. కృష్ణమూర్తి గారు, మీది ఏ ఊరండి? ఛాయాపురం. ఏం చేస్తుంటారండి? మేము వ్యవసాయం చేస్తుంటారు. సరే, ఏంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూస్తారు, రైతు ప్రభుత్వం అని అంటున్నారు కదా, మరి ఈ రోజు రైతాంగానికి ఏమన్నా డెవలప్ అయిందంటారు? ఈ 5 ఏళ్ళలో ఎంతవరకు కృషి చేశారంటారు? అభివృద్ధి ఏమైనా చేశారంటారు ఈ ప్రభుత్వం? అభివృద్ధి ఏమి లేదు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో అంత కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న జరిగింది, కానీ అంతో ఇంతో ఈయన వచ్చినాక ఏమీ లేదు. మీరు రైతు భరోసా కానీ ఇవి కానీ ఏమీ పల్లె, ఈ ఇన్సూరెన్స్లు కానీ ఇవన్నీ. సో కృష్ణమూర్తి గారు, ఇక్కడ ఉరవకొండ నియోజకవర్గంలో పయ్యావుల కేశవ్ గారు ఉన్నప్పుడు రైతులకు ఎటువంటి సాయం చేశారంటారు? రైతులకి ఏమైనా మేలు చేశారంటారు? రైతులకి మేలు చేసినాడు. మాకు ట్రాన్స్ఫార్మర్లు ఇప్పించడం కానీ నీళ్ళు ఇప్పించడం కానీ కొంచెం ఇబ్బంది లేకుండా బాగా చేసినాడు. అంటే ఈయన విశ్వేశ్వర రెడ్డి గారికి ఉన్నారు కదా, ఇప్పుడు గత 5 ఏళ్ళు రాలేదు. ఇప్పుడు ఆయన ఉండేది రైతుల గురించి కానీ ఊర్లోకి రాలే. ఆయన దగ్గర పోతే పనులు జరిగినాయి కేశవ్ గారు. అంటే ఈరోజు మేము మా రైతులకి రైతు భరోసా ఇస్తున్నాము అని చెప్పి మాట్లాడడం కానీ, రైతు పనిముట్లు ఇచ్చామని చెప్పి అంటూ ఉన్నారు. ఊరికి ఇచ్చినారు, ఒకరు 4గురికి 5గురికి ఇచ్చినారు. ఊర్లో ఎవరికి ఇలే అంతే. 10 మందికి ఇచ్చింటే 20-50 మందికి రాలే. ఏంటి ఇక్కడ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈ ఉరవకొండ నియోజకవర్గం ఈసారి టీడీపీ అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా పయ్యావుల కేశవ్ గారు, వైసీపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు పోటీకి వస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుంది అంటారు పోటీ? ఫైట్ ఉంటుంది బాగా. అంటే ఎవరు వచ్చే అవకాశం ఉన్నారు? కేశవ్ వచ్చేటట్టు. కేశవ్ గారు వచ్చే అవకాశం. అంటే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అంటారండి? ఏం చెప్తారు? మంచి పోతేనే స్పందించుతాడు బాగా. మనం ఏదైనా రైతు కానీ పరం కానీ ఏదైనా ఏదైనా దానికి పోతే కూడా ఎవరెవరు స్పందించి మనకు పని చేసి పెడతారు. సరే, అంటే ఇక్కడ మీ ఛాయాపురం గ్రామంలో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి? అసలు ఏమన్నా పట్టించుకుంటున్నారా ఈ ప్రభుత్వం? ఏంటి అసలు ఏం పట్టించుకోవడంలే. మాకు నీళ్ళ సమస్య ఒకటి ఉంది. అందరినీ వస్తుండే అవి తెలిసి ఇది ఉరివే రాలే.
రాలే. హెచ్ఎల్సీకి ముందు ఫస్ట్ ఇది కాంక్రీటు ఇదంతా బెడ్డింగ్ అంతా మన్ను దోలి పెట్టినారు, దాన్ని ఏమి ఇంతవరకు ముట్టుకోలే. ఉన్నిన కాలువ వెడల్పు ఉండిందని తగ్గించినారు, తగ్గించి నీళ్ళు రాకోకుండా అయిపోయినాయి. దాంట్లో కంపలు పడి ఉరివే 5 ఏండ్లు కానీ ఒక చెట్టు కొట్టలే, ఏమి చేయలే. మరి ఎలా ఉన్నాయి ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులు ఏమైనా పట్టించుకున్నారా? నాడు నేడు ద్వారా మేము అభివృద్ధి చేస్తున్నాము, గ్రామాలు కూడా అభివృద్ధి చేసామని అంటున్నారు. ఎలా ఉన్నాయి? వాళ్ళు అంటారు ఇంకంతే, ఏం చేసింది లేదు, పెట్టింది లేదు. అదే. సో ఈసారి పయ్యావుల కేశవ్ గారు గెలిస్తే ఆయన ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? మీరేం ఆశిస్తున్నారు ఆయన నుంచి? మేము ఆయనతో నుంచి ఇంకా మా గ్రామాభివృద్ధి కానీ, నీళ్లు కానీ, మంచి నీళ్లు కానీ, ఇప్పుడు ఇది రిజర్వాయర్ ఉంది, దాన్ని 15-20 ఏండ్లు నీళ్ళు వాటర్ వస్తా అంటే ఈ పొద్దుటికి ఇసుక మార్చలే, దాంట్లో ఫిల్టర్ బెడ్లు. ఈ 16 పల్లెలకు నీళ్ళు వస్తాయి, 16 పల్లెలకు కానీ ఈ పొద్దుటికి కూడా ఒక ఇది వేయలే, ఫిల్టర్ బెడ్లో ఇసుక మార్చడం కానీ ఏమన్నా కానీ చేయడంలే. నీళ్ళ సమస్య ఉంటుంది బాగా. ఇప్పుడు ఏం పర్వాలే, ఇట్లే వదులుతున్నారు, దాన్ని క్లీన్ చేయాలా, ప్రజలకి ఏమి ఇబ్బందే కదా. అంటే మంచి చేశాను, ఇచ్చిన హామీలు నెరవేర్చాను అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి 5 ఏళ్ళు ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చారని అనుకోవచ్చు అంటారా? ఏం చెప్తారు? ఏం ఎవరికి ఇచ్చినాడు? 10 మందికి ఇచ్చింటే 100 మందికిలే. ఇప్పుడు 100 మంది ఉన్నారనుకో, 10 మందికి వచ్చినాయి, ఇవి మిగతా వాళ్ళకి రాలే. సో ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అంటారు ఏపీ మొత్తం ఈసారి? బాగుండదు, తెలుగుదేశం బాగుండొచ్చు అనుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ.